रम्यकपर्दिनि शैलसुते ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు మహానవమి. అమ్మవారు మహిషాసుర మర్దిని రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. అమ్మవారిని ఎటువంటి పుష్పాలతోటి పూజించాలి, ఎటువంటి నైవేద్యాలను సమర్పించాలి, అలాగే అమ్మవారి అలంకార స్వరూపాలను, వైభవ విశేషాలను శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వీజమాసం. ఈరోజు తిథి ఆశ్వీయుజ శుద్ధ నవమి, మధ్యాహ్నం 2:23 వరకు. నక్షత్రం ఉత్తరాషాఢ పూర్తిగా ఉంది. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఇక ఈనాటి విశేషాలు: తిరుమల శ్రీవారి రథోత్సవం, మహానవమి, అపరాజిత పూజ. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు మిథునంలో సంచారము, శుక్రకేతువులు సింహంలోను, రవి బుధులు కన్యలోను, కుజుడు తులలోను, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి సూచిస్తోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో చక్కటి అనుకూలమైన స్థితిగతులు కూడా గోచరిస్తున్నాయి. వీటితో పాటుగా మీరు ప్రతి పనిని కూడా సామరస్యంగా పూర్తి చేయడానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులతోటి ఆనందంగా గడపటం, అలాగే నూతన వస్తు వాహనాల గురించి ప్రయత్నం చేయటం, స్థిరాస్తుల గురించి కూడా ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా మీకు కనపడుతూ ఉంటాయి. సంతానానికి సంబంధించి చక్కటి అనుకూలమైన స్థితిగతులు, ఆధ్యాత్మిక భావన కలిగి ఉండటం, అలాగే దైవ దర్శనాలు, వీటిపైన మీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి ఆర్థికంగా ఎక్కడా ఇబ్బంది అనేది గోచరించటం లేదు. అయితే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా, అలాగే మీరు గనక స్థానచలనము, బదిలీలు, వీటి గురించి ఆలోచన చేస్తున్నా, వీటికి సంబంధించి మాత్రం పెద్దగా మార్పులు చేర్పులు అనేవి కనిపించటం లేదు. మహానవమి సందర్భంగా మహిషాసుర మర్దిని అమ్మవారిని మేషరాశి వారు ఓం శ్రీ మహిషాసుర మర్దిన్యై నమః అనే మంత్రం జపిస్తూ తెల్ల గులాబీలతోటి పూజించాలి. అమ్మవారికి చక్కెర పొంగలి నివేదన చేయాలి. దీని వలన మానసిక స్థైర్యం పెరుగుతుంది. వృషభ రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి సూచిస్తోంది. దీంతో పాటుగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ధార్మిక సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. దీంతో పాటుగా దాన ధర్మాలు చేయటం, అలాగే ఎప్పటి నుంచో ఉన్న బకాయిలు అవి కూడా తీర్చే ప్రయత్నం అనేది మీరు చేస్తూ ఉంటారు. నూతన వ్యాపారాల గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా మీకు గోచరిస్తూ ఉంటాయి. అయితే వృషభ రాశి వారు మాత్రం వీరి యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్త తప్పనిసరిగా వహించాల్సి ఉంటుంది. ఈ రోజు పెద్దగా మీరు పెట్టుబడుల గురించి కానీ లేకపోతే ఇతర వ్యవహారాలపైన శ్రద్ధాశక్తుల్ని కనపరచరు. ఇక ముఖ్యంగా వృషభ రాశికి చెందిన రోహిణీ నక్షత్రం వారికి మాత్రం ఆర్థిక పురోగతితో పాటు బంధువర్గీయులతోటి వీరు సమయాన్ని గడపటం, అలాగే వీరికి విశేషమైన పేరు ప్రఖ్యాతులు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. మహానవమి సందర్భంగా మహిషాసుర మర్దిని అమ్మవారిని వృషభ రాశి వారు ఓం శ్రీ మహాగౌర్యై నమః అనే మంత్రం జపిస్తూ బిల్వదళాలతోటి పూజించాలి. అమ్మవారికి పులిహోర నివేదించాలి. దీని వలన వీరికి ఆర్థిక పురోగతి సిద్ధిస్తుంది. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి. అలాగే మీ సంతానము వారి అభివృద్ధి గురించి ఆలోచన చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. దీంతో పాటుగా ముఖ్యంగా వారి ఆరోగ్యము, విద్య, ఉద్యోగము, వ్యాపారము వీటిపైన మీరు అధిక శాతం శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకోవటం, తీర్థ స్నానాలు, తీర్థయాత్రలు చేయటం,
అలాగే దీంతో పాటు దాన ధర్మాలు చేయటం, వీటిపైన మీరు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేయడానికి మీరు ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి ఉద్యోగంలో కొంత శ్రమ అధికంగా ఉండటం, మానసికంగా ఒత్తిడికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి మాత్రం వ్యాపారపరంగా చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. మహానవమి సందర్భంగా మహిషాసుర మర్దిని అమ్మవారిని మిథున రాశి వారు ఓం శ్రీ పూర్ణాయై నమః అనే మంత్రం జపిస్తూ తెల్ల మందారాలతోటి పూజించాలి. అమ్మవారికి లడ్డూలు నివేదించాలి. దీని వలన కుటుంబంలో శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుటుంబ పరంగా చక్కటి అభివృద్ధి గోచరిస్తోంది. దీంతో పాటు ఆశించిన విధంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైన స్థితిగతులు కనపడుతూ ఉంటాయి. దాన ధర్మాలు చేయటం, దైవ సంబంధమైన కార్యక్రమాలలో ఈ కర్కాటక రాశి వారు ఎక్కువగా ఉత్సాహాన్ని కనబరుస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించి కూడా చక్కటి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో పెద్దగా మార్పులు అనేవి ఏవీ కూడా గోచరించటం లేదు. బంధువర్గీయుల్ని కలవటం, అలాగే దీంతో పాటుగా వారితోటి ఎక్కువగా సమయాన్ని గడిపేందుకు మీరు ప్రయత్నం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే కర్కాటక రాశి వారు మాత్రం తప్పనిసరిగా స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాలపైన ఆసక్తిని కనపరిచే అవకాశం గోచరిస్తోంది. దీంతో పాటుగా నూతన వస్తు వాహనాలు తీసుకునే ప్రయత్నం కూడా మీరు చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. మహానవమి సందర్భంగా మహిషాసుర మర్దిని అమ్మవారిని కర్కాటక రాశి వారు ఓం శ్రీ మహామాయాయై నమః అనే మంత్రం జపిస్తూ నందివర్ధనాలతోటి పూజించాలి. అమ్మవారికి పూర్ణం బూరెలు నివేదించాలి. దీని వలన వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో వీరికి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తాయి. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారు మాత్రం ఉద్యోగస్తులకి మానసికంగా ఒక రకమైన శ్రమ అనేది గోచరిస్తోంది. అలాగే ఆశించిన విధంగా ఎక్కడా మార్పులు లేవనే నిరాశ కూడా వీళ్ళలో కనపడుతూ ఉంటుంది. ముఖ్యంగా మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. దీంతో పాటు అనారోగ్య సంబంధమైన ఇబ్బందులు ఉంటాయని కూడా గ్రహించాలి. ఇక ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురి కావటం, అలాగే కొంచెం దుబారా ఖర్చులు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దైవ సంబంధమైన కార్యక్రమాలకు సంబంధించి కూడా హోమాలు కానీ యజ్ఞాలు కానీ ఇలాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ప్రతి పనిలోనూ కూడా ఆసక్తిని కనబరిచిన దానికి సంబంధించి ఎటువంటి ఫలితం లభించట్లేదనే నిరాశ మాత్రం మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. సంతానానికి సంబంధించి అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉంటుంది. ఇతర వృత్తులలో ఉన్న వారికి మాత్రం మిశ్రమ ఫలితాలుంటాయి. మహానవమి సందర్భంగా మహిషాసుర మర్దిని అమ్మవారిని సింహరాశి వారు ఓం శ్రీ మహా తేజస్విన్యై నమః అనే మంత్రం జపిస్తూ పారిజాతాలతోటి పూజించాలి. అమ్మవారికి క్షీరాన్నం నివేదించాలి. దీని వలన వీరికి వీరి యొక్క సహోద్యోగులతోటి ఎదురవుతున్న సమస్యలు తొలగిపోతాయి. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి, మానసిక ప్రశాంతత ఇవి రెండూ కూడా ఈరోజు కన్యారాశి వారికి గోచరిస్తున్నాయి. అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాలు పంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పాత బకాయిలు తీర్చేందుకు ప్రయత్నం అనేది మాత్రం కొనసాగుతూ ఉంటుంది. దాన ధర్మాలతో పాటు బంధువర్గీయుల్ని కలవటం, కుటుంబ సభ్యులతోటి మీరు ఎక్కువగా సమయాన్ని గడిపేందుకు ప్రయత్నిస్తారు. సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వీటన్నిటితో పాటు ముఖ్యంగా మీరు ఆర్థికపరమైన విషయాల గురించి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. ముఖ్యంగా కన్యారాశికి చెందిన హస్త నక్షత్రం వారికి ఆర్థిక పురోగతి, దీంతో పాటు దైవ దర్శనాలు, అలాగే బంధుమిత్రుల్ని కలవటం, వీటన్నిటితో పాటు స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలించటం ఇవన్నీ కూడా వీరికి ఆనందాన్ని కలిగిస్తాయని చెప్పుకోవచ్చు. మహానవమి సందర్భంగా మహిషాసుర మర్దిని అమ్మవారిని కన్యారాశి వారు ఓం శ్రీ శివాయై నమః అనే మంత్రం జపిస్తూ సంపెంగలతోటి పూజించాలి. పులిహోర నివేదించాలి. దీని వలన ఆర్థిక పురోగతి సిద్ధిస్తుంది. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి కూడా ఆర్థిక వ్యవహారాలలో అనుకూలత, దీంతో పాటుగా ముఖ్యంగా ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు లేదా బకాయిలు వీటిపైన శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. బంధువర్గీయుల్ని కలవటం, అలాగే విందు వినోదాలకు వెళ్ళటం, దైవ దర్శనాలు చేసుకోవటం వీటిపైన ఎక్కువగా ఆసక్తిని కనబరిచే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతోటి కూడా తగు విధంగా మీ ప్రవర్తన అనేది ఉంటుంది. అలాగే మీరు మీ మనసుకు నచ్చిన విధంగా ఉండటానికి కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. వీటన్నిటితో పాటు వివాహ ప్రయత్నాలు చేస్తున్నా, లేకపోతే కుటుంబంలో
శుభకార్యాలు లాంటివి జరిగే అవకాశాలు ఇవి మీకు ఆనందాన్ని కూడా కలిగిస్తూ ఉంటాయి. అనుకున్న విధంగా ప్రతి పనిలోనూ కూడా నెమ్మదిగా ముందుకు వెళ్లే అవకాశాలు గోచరిస్తున్నాయి గనక తులారాశి వారికి ఈరోజు ఆనందంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఆర్థికపరమైన విషయాలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాలు, అలాగే శుభకార్యాలు ఇవన్నీ కూడా మీకు ఆనందాన్ని కలిగించడంతో పాటు ఆర్థికంగా కూడా మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మహానవమి సందర్భంగా మహిషాసుర మర్దిని అమ్మవారిని తులారాశి వారు ఓం శ్రీ విశ్వజనన్యై నమః అనే మంత్రం జపిస్తూ బిల్వదళాలతోటి పూజించాలి. అమ్మవారికి కొబ్బరి అన్నం నివేదించాలి. దీని వలన మీ కృషికి తగిన ఫలితం లభిస్తుంది. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి మాత్రం అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్న ఖర్చులు మాత్రం అధికంగా ఉండబోతున్నాయి. దీంతో పాటు అనారోగ్య సమస్యలు, వైద్య సంబంధమైన ఖర్చులు ఇవి మీకు ఎక్కువగా ఇబ్బందికి గురి చేస్తూ ఉంటాయి. మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క ఆరోగ్యం గురించి కూడా మీరు శ్రద్ధాశక్తుల్ని కనపరచాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో శ్రమ అధికంగా ఉండటం, మానసిక ప్రశాంతత తక్కువగా ఉండటం, మీకు తెలియకుండానే లేదా మీకు ఇష్టం లేకుండానే మీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మార్పులు చేర్పులు జరగటం ఇవి మీకు ఇబ్బందికరంగా గోచరిస్తూ ఉంటాయి. మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నించాలి. అలాగే మానసిక సంఘర్షణ అనేది ఎక్కువగా మీకు గోచరిస్తూ ఉంటుంది. ముఖ్యంగా వృశ్చిక రాశికి చెందిన అనురాధ నక్షత్రం వారు మాత్రం ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహించాలి. మీ సంతాన పరంగాను, వృత్తి ఉద్యోగ వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, ముఖ్యంగా మీ ఆరోగ్యం వీటిపైన మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. మహానవమి సందర్భంగా మహిషాసుర మర్దిని అమ్మవారిని వృశ్చిక రాశి వారు ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అనే మంత్రం జపిస్తూ కనకాంబరాలతోటి పూజించాలి. అమ్మవారికి గారెలు నివేదించాలి. మీరు మొదలుపెట్టే కార్యక్రమాలన్నిట్లోనూ కూడా మీకు విజయం లభిస్తుంది. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి కూడా ఆర్థికపరమైన విషయాలలో అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. దీంతో పాటు స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. మీ సహోద్యోగులు కూడా మీకు సమయానుకూలంగా సహాయం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగస్తులు ఈరోజు ప్రత్యేకించి సెలవులు తీసుకోవడం కానీ లేకపోతే వారు చేస్తున్న ఉద్యోగం పైన పెద్దగా శ్రద్ధాశక్తుల్ని కనబరచకపోవటం అనేది గోచరిస్తోంది. వ్యాపారస్తులకి మాత్రం వ్యాపారపరంగా చక్కటి అభివృద్ధి ఉండటం, అలాగే పనులన్నీ కూడా సానుకూలంగా పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకోవటం, ఆధ్యాత్మిక చింతన మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. వీటన్నిటితో పాటు కుటుంబ సభ్యులతోటి కూడా మీరు సమయం గడిపేందుకు ప్రయత్నిస్తారు. మొత్తం మీద స్థిరాస్తి వ్యవహారాలు, అలాగే నూతన వస్తు వాహనాలు వీటిపైన శ్రద్ధాశక్తుల్ని కనపరచటం, అలాగే విందు వినోదాలకి వెళ్లే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మహానవమి సందర్భంగా మహిషాసుర మర్దిని అమ్మవారిని ధనుర్రాశి వారు ఈరోజు ఓం శ్రీ పూర్ణాయై నమః అనే మంత్రం జపిస్తూ తెల్ల మందారాలతోటి పూజించాలి. అమ్మవారికి లడ్డూలు నివేదించాలి. దీని వలన కుటుంబంలో శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నా ఎక్కడో అక్కడ వీరికి ఉద్యోగానికి సంబంధించి ఏదో ఒక సమస్య కూడా వీరికి కనపడుతూ ఉంటుంది. ముఖ్యంగా నూతన ప్రాజెక్టుల కోసం ఎదురు చూస్తున్నా, లేకపోతే ఉద్యోగానికి సంబంధించి ఏమైనా మార్పులు చేర్పుల కోసం ప్రయత్నం చేస్తున్నా వాటికి సంబంధించి ఎక్కడా కూడా మీకు మార్పులు అనేవి గోచరించవు. అలాగే దీంతో పాటు మీ ఆర్థిక స్థితిగతులలో కూడా పెద్దగా మార్పులు అనేవి ఏవి కూడా గోచరించటం లేదు. ఇక వ్యాపారస్తులకి వ్యాపార పరంగా కూడా మిశ్రమ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా పరిస్థితులకి అనుగుణంగా మీరు నెమ్మదిగా మీ వృత్తులకి సంబంధించి మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. వీటన్నిటితో పాటు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం ఆశించిన విధంగా మార్పులు లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. అలాగే మీ యొక్క జీవిత భాగస్వామికి సంబంధించి వారి ఆర్థిక స్థితిగతుల గురించి కూడా మీరు జాగ్రత్త వహించాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. మహానవమి సందర్భంగా మహిషాసుర మర్దిని అమ్మవారిని మకర రాశి వారు ఓం శ్రీ పార్వత్యై నమః అనే మంత్రం జపిస్తూ ఎర్ర మందారాలతోటి పూజించాలి. అమ్మవారికి దద్దోజనం నివేదించాలి. దీని వలన ఆరోగ్యం వృద్ధి చెందటంతో పాటు ఉద్యోగస్తులకి అభివృద్ధికరంగా ఉంటుంది.
కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికపరమైన విషయాల గురించి కొంచెం ఆలోచన చేయాల్సిన పరిస్థితులు అయితే గోచరిస్తున్నాయి. అలాగే మీ కుటుంబ వ్యవహారాల గురించి కూడా మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. దైవ సంబంధమైన కార్యక్రమాలు, తీర్థయాత్రలు, నదీ స్నానాలు వీటిపైన ఎక్కువగా శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. అలాగే గురు దర్శనం చేసుకునే అవకాశాలు కూడా ఎక్కువగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా స్థానచలనము, బదిలీలు వీటి కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. అలాగే మీరు గనక వృత్తిరీత్యా ఇతర ప్రదేశాలలో ఉంటే తప్పనిసరిగా మీరు మీ కుటుంబ సభ్యుల దగ్గరికి వచ్చే ప్రయత్నం కూడా మీరు చేస్తూ ఉంటారు. ఇక వీటన్నిటితో పాటు ఖర్చులను అధిగమించేందుకు ప్రయత్నించాలి. ముఖ్యంగా తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. అలాగే వీటితో పాటుగా మీ యొక్క స్వవిషయాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కొంచెం గోప్యం పాటించేందుకు కూడా ప్రయత్నించాలి. మహానవమి సందర్భంగా మహిషాసురమర్దిని అమ్మవారిని కుంభరాశి వారు ఓం శ్రీ శుభగాయై నమః అనే మంత్రం జపిస్తూ ఎర్రగన్నేరుతోటి పూజించాలి. క్షీరాన్నం నివేదించాలి. దీనివల్ల మీకు భూగృహ సంబంధ వ్యవహారాలు అనుకూలిస్తాయి. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికపరమైన విషయాలలో మాత్రం ఇబ్బంది అనేది గోచరిస్తోంది. అలాగే మీ యొక్క భావోద్వేగాలను మీరు నియంత్రించుకోవడానికి ప్రయత్నించాలి. అలాగే సమయానుకూలంగా అంటే ఆహార నియమాలు కూడా పాటించేందుకు మీరు కొంత ప్రయత్నం అనేది చేయటం అవసరం. వీటన్నిటితో పాటు కుటుంబ సభ్యులతోటి అనవసరపు వాదోపవాదాలు ఉండటం, లేదా మీరు ఆశించినట్టుగా వారి ప్రవర్తన లేదు అనే నిరాశ మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. వాహనాలు నడుపుతున్నప్పుడు కొంత జాగ్రత్త వహించటం అవసరం. అలాగే స్థిరాస్తి వ్యవహారాలకు సంబంధించి అనేక విషయాలలో మార్పులు ఉండటం, లేదా మీరు ఆశించిన దానికంటే కూడా ప్రతి విషయానికి సంబంధించి అనుకోని విధంగా మార్పులు చేర్పులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. ముఖ్యంగా దైవ దర్శనాలు చేసుకోవటం, దాన ధర్మాలు చేయటం వీటిపైన మీరు ఆసక్తిని కనపరుస్తున్నా ఎక్కడా కూడా మీకు ఏ విషయంలోనూ ప్రయోజనం కనిపించట్లేదనే నిరాశ మాత్రం మీలో గోచరిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మీనరాశికి చెందిన ఉత్తరాభాద్ర నక్షత్రం వారు మాత్రం వీరి ఆర్థికపరమైన విషయాలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాలు, సంతానము వీటన్నిటితో పాటు వీరి ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించటం అనేది అవసరం. మహానవమి సందర్భంగా మహిషాసురమర్దిని అమ్మవారిని మీనరాశి వారు ఓం శ్రీ మాత్రే నమః అనే మంత్రం జపిస్తూ చేమంతులతోటి పూజించాలి. పాయసం నివేదించాలి. దీని వలన శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఇవి 12 రాశుల వారి ఫలితాలు. ఈరోజు మహానవమి. మహిషాసురమర్దిని అమ్మవారి యొక్క అనుగ్రహం 12 రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు మహానవమి. దీన్ని సిద్ధిద అనే పేరుతో పిలుస్తారు. జపించే మంత్రాలకి తొందరగా సిద్ధిని పొందటానికి మహానవమి విశేషంగా సహకరిస్తుంది. ఈరోజు ఆయుధ పూజ పేరుతో వాహనాలకు, యంత్రాలకు ప్రత్యేకమైన పూజలు చేయటం ద్వారా సమస్త శుభాలు చేకూరతాయి. విజయవాడ క్షేత్రంలో అమ్మవారి ఈరోజు మహిషాసురమర్దిని అలంకారంలో దర్శనమిస్తుంది. మహిషాసురమర్దిని అనుగ్రహం కోసం ఇంట్లో దీపారాధన చేశాక అపర్ణ, చండిక, చండముండాసుర నిషూదిని అనే మంత్రాన్ని 21 సార్లు పఠించడం, వడపప్పు, పానకం, పులిహోర అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడం ద్వారా శత్రుబాధలు, దృష్టి దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఒక్కసారి నయనాంబువాహ, నీ కంటి చివరి నుంచి వచ్చేటటువంటి దయా అనబడేటటువంటి చూపు అన్న గాలితో ఈవిడ దుష్కర్మ అన్న మేఘాన్ని కొట్టేసి ఈవిడికి కనకధార కురిపించమ్మా అన్నారు. ద్రవిణాంబుధార, అదే కనకధార అయింది. స్తోత్రం చేస్తే అమ్మవారు శంకరాచార్యుల వారి చేతిలో ఆ బ్రాహ్మణి వేసినటువంటి ఉసిరికాయ యొక్క పుణ్యాన్ని అడ్డుపెట్టి బంగారు ఉసిరికలు కురిపించింది. శంకరాచార్యుల వారు బ్రహ్మచారిగా చేసినటువంటి మొట్టమొదటి స్తోత్రం మహాలక్ష్మి మీద చేశారు. మనం పెట్టింది లేకపోతే ఈశ్వరుడు కూడా ఇవ్వడం సాధ్యం కాదు. అమ్మా మరి నేను అడిగినప్పుడు ఎందుకు ఇవ్వలేదు, కనకధారాస్తవం చేస్తే ఎందుకు ఇచ్చావు అంటే లక్ష్మీదేవి చెప్పింది, శంకర, లేని వాళ్ళు రాబో కాలంలో ఎందరో ఉండవచ్చు, కానీ మేము గతంలో చేసిన వాళ్ళం కాము, అందుకని ఈ జన్మలో దరిద్రంలో ఉన్నాం అనుకోరు.
కానీ ఐశ్వర్యం కావాలనుకుంటారు. కావాలనుకున్న వాళ్ళకి లోకంలో చెప్పడానికి ఒక స్తోత్రం కావాలి. అటువంటి స్తోత్రం చెప్పగలిగినటువంటి శక్తివంతుడు నువ్వే. కైలాస శంకరుడివి, కావడి శంకరుడిగా వచ్చావు. నువ్వు చెప్పకపోతే ఎవరు చెప్తారు రేపు లోకానికి ఈ స్తోత్రాన్ని? అందుకని నీ చేత నా స్తోత్రాన్ని చేయించడానికి ఆమెకి ఇవ్వకుండా అడ్డు పెట్టి నీ చేత చేయించి ఇచ్చాను కనకధార. కాబట్టి ఎక్కడ దరిద్రం ఉన్నా ఈ స్తోత్రాన్ని చదువుకుంటే వాళ్ళకి లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలుగుతుందని లక్ష్మీదేవి యొక్క అభయం. అందుకే అప్పటి నుంచి ఇప్పటికీ కనకధార స్తోత్రానికి ఆ శక్తి అలాగే నిలబడిపోయింది. ఎప్పటికీ ఆ స్తోత్రానికి ఆ శక్తి అలాగే ఉంటుంది. అందులో శంకరులు లక్ష్మీదేవిని పిలుస్తూ గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖర వల్లభేతి సృష్టిస్థితి ప్రళయకేష సంస్థితాయి అని పిలిచారు. అమ్మ, నువ్వు గీర్దేవతేతి, బ్రహ్మశక్తి అయిన సరస్వతి నువ్వే. గరుడధ్వజ సుందరీతి, గరుత్మంత వాహనం మీద వెళ్ళేటటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క శక్తివి నువ్వే. శాకంభరీతి శశిశేఖర వల్లభేతి, శుక్లపక్ష తదియనాడు ఉండేటటువంటి చంద్రరేఖని కిరీటమునందు అలంకరించుకున్న పరమశివుని యొక్క శక్తి అయినటువంటి రుద్రానివి నువ్వే. ఇప్పుడు సృష్టి శక్తి, స్థితి శక్తి, లయశక్తి మూడు చెప్పారుగా. మళ్ళీ ఇప్పుడు శాకంభరీతి అన్న మాట శంకరాచార్యుల వారు వాడటం ఎందుకు అంటే, ఎప్పుడో ఆవిడికి ఏదో డబ్బు రావడం కాదు ప్రధానం. ఆవిడ చాలా పేదరికంలో ఉంది, కడుపుకి తినడానికి కావాలి ముందు. అందుకని శాకంభరీతి, అమ్మ ముందు అన్నం పెట్టమ్మా, ముందు అన్నపూర్ణ తత్వాన్ని స్తోత్రం చేశారు.